మాఘమాసం అంటేనే శుభకరమైన మాసమని, మంగళకరమైన మాసమని, ఎన్నో శుభకార్యాలకు అనువైన మాసమని కూడా చెప్తారు. కార్తీక మాసంలో చేసే స్నానానికి, పెట్టే దీపానికి, చేసే దానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో, అంతే ప్రాముఖ్యత మాఘమాసంలో చేసే స్నానానికి కూడా చాలా విశిష్టత ఉంది. ప్రత్యక్ష దైవమైన ఆ సూర్యభగవాన్ని కొలిచే మాసం ఈ మాఘమాసం. ఎంతో విశిష్టత ఉన్నటువంటి ఈ మాఘమాసం గురించి, అలాగే మాఘమాసంలో వచ్చే పండుగ పర్వదినాల గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది. పౌర్ణమి నాటి చంద్రుడు మఖా నక్షత్రంలో సంచరిస్తూ ఉండడం వలన ఈ మాసానికి మాఘమాసం అనే పేరు. మాఘము అంటే పాపము పోగొట్టేది అని అర్థం. ఇంతటి విశిష్టత ఉన్నటువంటి మాఘమాసం 2025 సంవత్సరంలో ఎప్పుడు ప్రారంభమైంది అంటే 2025 సంవత్సరంలో జనవరి 30వ తారీఖు గురువారం నుంచి మాఘశుద్ధ పాడ్యమితో మనకి మాఘమాసం అనేది మొదలవుతుందండి. అలాగే 2025 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖు శుక్రవారంతో మాఘ అమావాస్యతో మనకి మాఘమాసం అనేది ముగుస్తుంది. మాఘమాసం అంటేనే ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాన్ని ఆరాధించే మాసం. ఈ మాఘమాసంలో రథసప్తమి వేళ సూర్యభగవాన్ని ఆరాధించడం, మాఘపు ఆదివారాలలో సూర్యభగవాన్ని ప్రార్థించడం లాంటివి చేస్తూ ఉంటాము. అలాగే రథసప్తమి వేళ కనుక మీకు పూజ చేయడం కుదరనట్లయితే మాఘమాసంలో వచ్చే ఏ ఆదివారం వేళైనా సరే మాఘపు ఆదివారం వేళ రథసప్తమి పూజను ఆచరించవచ్చు. మాఘమాసంలో ఇంకా ప్రత్యేకంగా పూజలు, పండుగ పర్వదినాలతో పాటుగా ఇంకా నోములు కూడా నోస్తూ ఉంటారండి. ప్రత్యేకమైన నోములు నోస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా రథసప్తమికి చిత్రగుప్త నోము పడతారండి. మరి ఈ చిత్రగుప్త నోము ఎలా నోచుకోవాలి అనే విషయాన్ని ముందుగానే మన ఛానల్లో వీడియో పెట్టాను. అలాగే ఈ చిత్రగుప్త నోము ఎందుకు పట్టాలి అంటే మనకి ఎటువంటి నోములు ఆనవాయితీ లేనప్పుడు ముందుగా చిత్రగుప్త నోము కనుక పట్టినట్లయితే ఏ నోమైనా నోచుకోవచ్చు. కాబట్టి దోషం ఉండదు. అలాగే ఆచారంగా పెద్దవాళ్ళు ఇవ్వలేదే అని బాధ కూడా ఉండదండి. కాబట్టి చిత్రగుప్త నోము పట్టుకున్న తర్వాత ఏ నోమైనా సరే నోచుకోవచ్చు. అందుకు రథసప్తమి వేళ చిత్రగుప్త నోము పడుతూ ఉంటారు. ఒకవేళ మీకు రథసప్తమి వేళ చిత్రగుప్త నోము పట్టడం కుదరనట్లయితే శివరాత్రికి ఈ నోము నోచుకోవచ్చు. ఇంకా క్యాలెండర్ ప్రకారంగా మనకి పండుగ పర్వదినాలు ఈ మాఘమాసంలో ఏమేమి వచ్చాయనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. మరి 2025 సంవత్సరంలో జనవరి 30వ తారీఖు అనగా మాఘశుద్ధ పాడ్యమితో మనకి మాఘమాసం అనేది మొదలవుతుంది. ఈ మాఘశుద్ధ పాడ్యమితోనే మనకి రాజశ్యామలాదేవి అమ్మవారి నవరాత్రులు అయితే ప్రారంభమవుతాయి. మాఘశుద్ధ పాడ్యమితో మొదలైనటువంటి రాజశ్యామలాదేవి నవరాత్రులు 9 రోజుల పాటు అంటే మాఘశుద్ధ నవమితో ముగుస్తాయండి. మరి రాజశ్యామలాదేవి అమ్మవారి యొక్క పూజా విధానం ఏ విధంగా ఆచరించాలి, పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరంగా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి. మాఘమాసం అనేది ఫిబ్రవరి నెల అంతా కూడా ఉంది కదండి. కాబట్టి ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 2వ తారీఖు మార్కండేయ మహర్షి జయంతి, ఇంకా ఫిబ్రవరి 3వ తారీఖు శ్రీ పంచమి. ఈ శ్రీ పంచమిని వసంత పంచమిని అంటారు. ఈ రోజున చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేపిస్తారు. అలాగే పెద్దవాళ్ళకు కూడా శ్రీ పంచమి రోజున సరస్వతీదేవి అమ్మవారి పూజను కూడా చేపిస్తూ ఉంటారండి. కాబట్టి చాలా విశిష్టత కూడినటువంటి ఈ ఫిబ్రవరి 3వ తారీఖు శ్రీ పంచమి చాలా విశేషమైనది. ఇంకా అందరం ఎదురు చూసేది ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి పూజ కోసం. ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 4వ తారీఖు మనకు రథసప్తమి. ఈ రథసప్తమిని సూర్య జయంతి అని అంటారు. ఈ రథసప్తమి వేళ ఎన్నో నోములు కూడా నోస్తూ ఉంటారు. మాఘమాసంలో ప్రతిరోజు కూడా పర్వదినమే. ఆ విధంగా ఫిబ్రవరి 5వ తారీఖు భీష్మాష్టమి, అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు మధ్య నవమి ధనిష్ట కార్తె ప్రారంభమవుతుందండి. ఈ రోజున ఉదయం 8:53 ధనిష్ట కార్తె అనేది ప్రారంభమవుతుంది. ఇంకా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి అండి. ఈ భీష్మ ఏకాదశి రోజున అంతర్వేది తీర్థం కూడా ప్రారంభమవుతుంది. ఎంతో ప్రాముఖ్యత కూడినటువంటి ఈ భీష్మ ఏకాదశి పూజా విధానం మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఫిబ్రవరి 9వ తారీఖు రేలంగి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం కూడా ఈరోజు జరుగుతుంది. ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పౌర్ణమి అండి. చాలా విశిష్టత కూడుకున్నటువంటి ఈ రోజు మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి రోజునే కుంభ సంక్రమణం కూడా జరుగుతుంది. అంటే రాత్రి 1:36 ఈ కుంభ సంక్రమణ జరుగుతుంది. ఈ రోజునే స్వామి దయానంద సరస్వతి జయంతి కూడా. మాఘ పౌర్ణమి వేళ లక్ష్మీదేవి అమ్మవారిని కొలుచుకుంటూ ఉంటారు. సిరి సంపదను ప్రసాదించే ఆ లక్ష్మీదేవి అమ్మవారిని మహామాఘి అంటూ మాఘ పౌర్ణమి వేళ పూజలు చేస్తూ ఉంటారు. మాఘ పౌర్ణమికి చాలా విశిష్టత ఉందండి. ఈ మాఘ పౌర్ణమి వేళ సమ్మక్క సారక్క మేడారం జాతర కూడా మొదలవుతుంది. ప్రజలందరూ కూడా తరలి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు కూడా చెల్లిస్తూ ఉంటారు. చాలా విశేషమైన జాతర మేడారం సమ్మక్క సారక్క చిన్న జాతర ప్రారంభం అండి. ఫిబ్రవరి 12వ తారీఖు నాడు. కాబట్టి ఈ ఫిబ్రవరి 12వ తారీఖు బుధవారం
మాఘ పౌర్ణమి, అలాగే మేడారం సమ్మక్క సారక్క జాతర కూడా ప్రారంభం. అలాగే ఫిబ్రవరి 14వ తారీఖు షబ్-ఈ బరత్, ఇంకా ఫిబ్రవరి 15వ తారీఖు మేడారం సమ్మక్క సారలమ్మ చిన్న జాతర ముగింపు. 3 రోజుల పాటు జరిగే ఈ జాతర ఫిబ్రవరి 15వ తారీఖుతో ముగుస్తుందండి. ఇంకా చాలా విశేషంగా ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 16వ తారీఖు సంకష్టహర చతుర్థి వచ్చిందండి. ఆదివారంతో కూడిన సంకష్టహర చతుర్థి. మనకు మాఘమాసంలో రథసప్తమితో పాటుగా మాఘపు ఆదివారాలు కూడా చాలా విశేషమైనవి. కాబట్టి 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మనకి మాఘపు ఆదివారాలు 4 వచ్చాయి. ఫిబ్రవరి 2వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖు, 23 ఈ విధంగా 4 ఆదివారాలు అయితే వచ్చాయి. అందులో ఒక ఆదివారం వేళ అంటే 3వ ఆదివారం వేళ సంకష్టహర చతుర్థి కూడా కలిసి వచ్చిందండి. చాలా విశేషము. ఇంకా ఫిబ్రవరి 19వ తారీఖు శ్రీ రామకృష్ణ పరమహంస జయంతి, ఇంకా శివాజీ జయంతి. ఇంకా ఈ రోజుతో శతభిష కార్తె ప్రారంభమవుతుంది. ఇంకా ఫిబ్రవరి 24వ తారీఖు మతత్రయ ఏకాదశి, ఇంకా ఫిబ్రవరి 25వ తారీఖు మెహర్ బాబా జయంతి. ఇంకా ఈరోజే కంచి కామకోటి శ్రీ విజయేంద్ర సరస్వతి వారి జయంతి కూడా ఈరోజేనండి. ఇంకా ఎంతో విశేషమైన పర్వదినం మనకి ఫిబ్రవరి 26వ తారీఖు మహాశివరాత్రి అండి. ఆ పరమశివుడిని కొలుచుకునే మరొక పర్వదినం మహాశివరాత్రి వేళ లింగోద్భవం జరిగింది. కాబట్టి ఈ మహాపుణ్యమైన రోజున మహాశివరాత్రి అనేది ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 26వ తారీఖు నాడు వచ్చింది. ఇంకా ఫిబ్రవరి 27వ తారీఖు, ఫిబ్రవరి 28 ఈ రోజుతో అమావాస్య. అమావాస్యతో మాఘమాసం అమావాస్యతో మనకి మాఘమాసం అనేది ముగుస్తుంది. మాఘమాసం ఆ పేరులోనే ఉందండి. మాఘము అంటే పాపము పోగొట్టేది అని. తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా మాఘమాసంలో మాఘ స్నానం చేసినట్లయితే తొలగిపోతుందట. మరి మాఘ స్నానానికి ఎందుకు ఇంత విశిష్టత ఉంది అనే విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము. మాఘమాసంలో ప్రతిరోజు అంటే 30 రోజుల పాటు నియమనిష్టలతో స్నానాలు, వ్రతాలు చేయటం పలు ప్రాంతాలలో ఆచారంగానే ఉంటుంది. ప్రతిరోజు స్నానం, పూజ, మాఘ పురాణం పఠనం కానీ శ్రవణం కానీ చేస్తే పాపహరణం అని వ్రత గ్రంథాలు కూడా మనకు చెప్తూ ఉంటాయండి. అలాగే రఘువంశంలో సుప్రసిద్ధుడైన రాజు దిలీపుడు, ఆయన ఓ రోజున వేట కోసం హిమాలయ పర్వత ప్రాంతాలలో ఓ సరస్సు సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక అపరిచితుడైన ముని ఎదురయ్యాడు. ఆయన ఆ రాజును చూసి, ఈరోజే మాఘమాసం ప్రారంభమైంది, నీవు మాఘ స్నానం చేసినట్టు లేదు, త్వరగా చెయ్యి అని చెప్పాడు. మాఘస్నానం ఫలితాన్ని గురించి రాజగురువు వశిష్ఠుడు అడిగితే ఇంకా వివరంగా చెబుతాడని ఆ ముని చెప్పి తన దోవన తాను వెళ్ళిపోయాడు. దిలీపుడు ముని చెప్పినట్టే స్నానం చేసి ఇంటికి వెళ్ళాక వశిష్ఠ మహర్షిని మాఘస్నాన ఫలితం వివరించమని వేడుకున్నాడు. అప్పుడు వశిష్ఠుడు మాఘస్నాన ఫలితానికి సంబంధించిన విషయాలన్నీ వివరించాడు. మాఘంలో ఒకసారి ఉషోదయ స్నానం చేస్తే ఎంతో పుణ్యఫలం. ఇక మాసమంతా చేస్తే ప్రాప్తించే ఫలం అంతా ఇంతా కాదు. పూర్వం ఓ గంధర్వుడు ఒకసారి మాఘస్నానం చేస్తేనే ఆయన మనస్తాపం అంతా పోయిందట. ఆ గంధర్వుడికి అన్నీ బాగానే ఉన్నా ముఖం మాత్రం పూర్వజన్మ కర్మ వల్ల వికారంగా ఉండేదట. ఆ గంధర్వుడు భృగు మహర్షి దగ్గరికి వచ్చి తన బాధనంతా చెప్పుకున్నాడు. తనకు అన్ని సంపదలు, అన్ని శక్తులు ఉన్నా ముఖం మాత్రం పులి ముఖాన్ని తలపించేలా వికారంగా ఉందని, ఏం చేసినా అది పోవటం లేదని అన్నాడు. గంధర్వుడి వ్యధను గమనించిన మహర్షి అది మాఘమాసం అయినందువల్ల వెంటనే వెళ్ళి గంగానదిలో స్నానం చేయమని, పాపాలు వాటి వల్ల సంక్రమించే వ్యధలు నశిస్తాయని అన్నాడు. వెంటనే గంధర్వుడు సతీ సమేతంగా వెళ్ళి మాఘస్నానం చేశాడు. మహర్షి చెప్పినట్టుగానే గత జన్మకు సంబంధించిన పాపాలు పోయి ఆ గంధర్వుడికి ముఖం అందంగా తయారయ్యింది. మాఘమాసంలో పుణ్య నదీ స్నానాలకు ఎంతటి ప్రాధాన్యత ఉన్నదో దానముకు కూడా అంతే విశిష్టతమైనది. మాఘమాస శుద్ధ విధియ నాడు బెల్లము దానము చేయటము, ఉప్పును దానం చేయడం చాలా శుభం. చూసారండి, మనకి మాఘస్నానం యొక్క విశిష్టత గురించి మన పురాణాల్లో ఎంత చక్కగా ఒక చిన్నటి కథ ద్వారా తెలుసుకున్నాము. కాబట్టి వీలైన వారు మాత్రం మాఘస్నానంలో ఉదయాన్నే లేచి స్నానం చేయడం చాలా మంచిది. ఇంకా ఈ మాఘమాసంలో త్రిమూర్తుల వారి పూజా విధానం కూడా ఆచరిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో త్రిమూర్తుల వారి పూజను ఆచరించడం కుదరనివారు మాఘమాసంలో వైశాఖ మాసంలో కూడా చేయవచ్చండి. మాఘపు ఆదివారం వేళ, గురువారం వేళ త్రిమూర్తుల వారి పూజను చేయవచ్చు. ఇంకా ఈ మాఘమాసంలో రథసప్తమికి, మహాశివరాత్రికి ఎన్నో నోములు కూడా పడుతూ ఉంటారండి. లక్ష పసుపు కొమ్ముల నోము, గాజుల గౌరీ నోము, నందికేశ్వర నోము, మాఘ గౌరీ నోము, మాఘపు ఆదివారపు నోము, వెలగల గౌరీ నోము, చిత్రగుప్తుని నోము, కైలాస గౌరీ నోము, పువ్వు పండు తాంబూలం నోము, నిత్య దానము నోము, శాఖదానము నోము,
గ్రామ కుంకుమ నోము, ధైర్యలక్ష్మీ నోము, విష్ణు కమలాల నోము, మూల గౌరీ నోము, గ్రహణ గౌరీ నోము, విష్ణుకాంత నోము, బచ్చల గౌరీ నోము, పొట్ట కదలని గౌరీ నోము, ధైర్య గౌరీ నోము, కళ్ళ గౌరీ నోము, గుమ్మడి గౌరీ నోము, రేగిలి గౌరీ నోము, చల్లచిత్త గౌరీ నోము, సహస్ర ఫలాల నోము, కంద గౌరీ నోము, గండల గౌరీ నోము, కన్నె తులసమ్మల నోము, చిట్టుబొట్టు నోము, గంధ తాంబూలం నోము, నిత్య తాంబూలం నోము, తౌడు గౌరీ నోము, కాటుక గౌరీ నోము, అక్షయ బోండాల నోము, అంగరాగాల నోము, మూసివాయల నోము, చిక్కుళ్ళ గౌరీ నోము, ఉప్పు గౌరీ నోము, గడప గౌరీ నోము, కుంకుమ గౌరీ నోము, కన్య గౌరీ నోము, ఉదయ కుంకుమ నోము, ఇలా ఎన్నో నోములైతే ఉన్నాయండి. ఇవన్నీ కూడా రథసప్తమికి అలాగే మహాశివరాత్రి వేళ పడుతూ ఉంటారు. ఇలాంటి మరెన్నో పూజల గురించి, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను.